హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నితిక్ష వ్లాగ్స్. ఇవాళైతే నేను తిరుమలలో ఉన్న ఆకాశగంగ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో ఆకాశగంగ గురించి అయితే చిన్న స్టోరీ అయితే చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ ఆకాశగంగ దగ్గరికి వెళ్ళడానికి టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 PM వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ ఆకాశగంగ అయితే శ్రీ వెంకటేశ్వరుని ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో సౌత్లో ఉంది. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఈ ఆకాశగంగ కథనైతే చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. రాక్షస రాజు బలిని ఓడించడానికి విష్ణువు వామనుడు అనే మరుగుజ్జు రూపాన్ని తీసుకున్నప్పుడు అతని పాదం స్వర్గలోకాల గుండా దూసుకుపోయిందని చెప్తారు. అండ్ అతని పాదాల నుంచి ప్రవహించిన నీరు ఆకాశగంగ నదిగా ఏర్పడిందంట. అండ్ ఈ తిరుమల పుణ్యక్షేత్రం యందుగల ఆకాశగంగ ఎంత పవిత్రమైనదంటే సకల పాపాలను పారతోలే శక్తి ఉంది. అందుకే తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆకాశగంగనైతే ఖచ్చితంగా దర్శించుకుంటారంట. అండ్ ఇక తిరుమల పుణ్యక్షేత్రం అందుగల ఆకాశగంగ ఎలా ఏర్పడిందో ఇక్కడ చూద్దాం. చూడండి, ఇప్పుడైతే నేను ఆకాశగంగ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాను. లోపలికైతే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇదే ఎంట్రన్స్, లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ బోర్డు కూడా ఉంది ఆకాశగంగది. మనం ఫొటోస్ దిగడానికి ఈ ఆకాశగంగ దగ్గర ప్లేస్ అయితే చాలా బెస్ట్ అని చెప్పచ్చు. చూడండి, కెమెరామ్యాన్స్ కూడా ఉన్నారు ఫొటోస్ తీయడానికి. అండ్ ఇక్కడ కొనుక్కోవడానికి షాప్స్ కూడా ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. ముందుకైతే వెళ్తున్నాను. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ బ్యాంగిల్స్, చేతికి కట్టుకునే దారాలు చాలానే ఉన్నాయి. చూడండి, ముందుకైతే వెళ్తున్నాం. అసలు ఈ తిరుమలలో ఆకాశగంగ ఎలా ఏర్పడిందో చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. తిరుమల నంబి గారు పాప వినాశనానికి వెళ్ళి అక్కడి నుంచి నీటి కుండ ఎత్తుకొని సన్నిధానానికి చేర్చేవారంట. ఒకరోజు స్వామివారికి నంబి తీర్థం తీసుకెళ్తుంటే స్వామివారు మరొక రూపంలో వచ్చి బాగా దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడంట. అప్పుడు నంబి, ఇది స్వామివారి అభిషేకం కోసం జలం, మీరు అడగకూడదు, నేను ఇవ్వకూడదు అని అన్నాడంట. అప్పుడు దాహం అడిగిన వారికి నీరు పోసి ప్రాణం పోయాలని అంటారు, అయినా కూడా మీరు దేవుణ్ణి ప్రార్థించండి, ఆయన మీ దాహాన్ని తీరుస్తాడని చెప్తారు. నేను స్వామివారి దగ్గరికి వెళ్ళాలని పరుగున నంబి వెళ్తుండగా స్వామివారు నంబి తీసుకెళ్తున్న కుండకి బాణం వేశాడంట. దాంతో ఆ కుండ చిల్లుపడి స్వామివారి దోసెట్లో పడి నీరు త్రాగేశారు. ఆ నీరు మొత్తం నేలపాలయ్యన నంబి బాధతో కుంగిపోయాడంట. అది చూసిన స్వామి నివ్వెరపోయాడు. నీ జలం ఇక్కడే ఉందని నంబిని తీసుకొని స్వామివారు 2 అడుగులు వేసి అక్కడ నుంచి బాణంతో కొండని కొట్టాడు. కొండ నుంచి జలధార పొంగుకుంటూ ఆకాశగంగగా మారిందంట. ఈ విధంగా ఆకాశగంగ అనే పేరు వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇవే ఆ ఆకాశగంగ వాటర్ అయితే. అండ్ ప్రెజెంట్ అయితే నేను కిందికి దిగుతున్నాను ఆకాశగంగ దగ్గరికి. ఆ వాటర్ తాగితే మనకి మంచి జరుగుతుందంట, పాపాలన్నీ పోతాయంట. సో అందుకనే కొన్ని వాటర్ తీసుకుని తాగుదామని దగ్గరకైతే వెళ్తున్నాను. అండ్ ఈ ఆకాశగంగ వాటర్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుండే ఫ్రెండ్స్, మన నార్మల్ వాటర్ లాగే ఉండే. చూడండి ఎలా ప్రవహిస్తుందో ఆకాశగంగ అయితే. చాలామంది అయితే అక్కడ వాటర్ బాటిల్స్ కొనుక్కొని ఆ బాటిల్స్లో నింపుకొని ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. అండ్ ఈ ఆకాశగంగ పవిత్ర జలాల్లో స్నానం చేసిన తర్వాత సమీపంలో చెట్టుకి ఊయల కట్టి ప్రార్థిస్తే పిల్లలు పుడతారని నమ్ముతారంట. ఈ ప్లేస్ని చూడటానికి మనం వర్షాకాలం వెళ్తే అయితే చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చదనం అండ్ రాళ్ళ నుండి తెల్లటి నీరు ప్రవహించడంతో ఈ ప్లేస్ మరింత అందంగా అయితే కనిపిస్తుందంట ఫ్రెండ్స్. సో మా టూర్ అయితే కంప్లీట్ అయింది. అండ్ మేమైతే ఇప్పుడు స్టేషన్కి అయితే వెళ్తున్నాం. 7 కొండలు అయితే దిగుతున్నాం ఫ్రెండ్స్ నైట్ టైంలో. అండ్ ఈ 7 కొండల మధ్యలోంచి కిందికి దిగుతుంటే ఆ లైటింగ్స్ తోటైతే చాలా బాగుండే. సో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్.
తిరుమల నైట్ వ్యూ అయితే ఎలా ఉందో చూడండి. నచ్చితే కమెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ అన్నీ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మ్యాజిక్ ఏంటో తెలియదు కానీ ఆకాశగంగ దగ్గరికి వెళ్ళినప్పుడైతే వర్షం పడింది ఫ్రెండ్స్. అసలు అర్థం కాలేదు ఈ సమ్మర్లో వర్షం పడటం ఏంటా అని. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే శ్రీవారు పాదాలు అండ్ చక్రతీర్థం గురించి అయితే చెప్తాను. సో మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి, కమెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి వీడియోస్ అన్నింటినీ. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొండలపైన లైటింగ్స్ తోటి ఎలా మెరిసిపోతుందో. మాకైతే జర్నీ చాలా మంచిగా అనిపించింది నైట్ టైం జర్నీ చేయడం. ఆ లైటింగ్స్ తోటి ఆ కొండలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఇట్ సైడ్లో మొత్తం తిరుమల అయితే కనిపిస్తుంది మొత్తం లైటింగ్స్ తోటి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము టోల్గేట్ దగ్గర దాకా అయితే వచ్చాము ఫ్రెండ్స్ చూడండి. ఇంకా ఇప్పుడైతే మేము తిరుమల ఎగ్జిట్ అయితే అయ్యాము చూడండి. ఎగ్జిట్ దాకా అయితే వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి స్టేషన్కి అయితే వెళ్ళాలి. స్టేషన్ దగ్గర దాకా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.